హాయ్ అండి. బంగాళదుంపలు పచ్చి రొయ్యల వేపుడండి ఇది. అది వెనక వేపుడు కోసం అని చెప్పేసి బంగాళదుంపలు ఉడికించుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తాలింపు కోసం బాండీ పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు, కొద్దిగా పసుపు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని పోపు వేయించుకుందామండి. పోపు వేగిన తర్వాత అర స్పూను అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంపలు వేయించుకోవాలండి. ఇవి వచ్చేసి చిన్న రొయ్యలండి ఇవి. వీటిని కొద్దిగా ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు బంగాళదుంపలో వేసేసి కలిపి మూత పెట్టి ఉడికిద్దామండి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని నిలువుగా కట్ చేసినవి, అలాగే కారం వేసుకొని కలుపుకొని వేపుతూ ఉండాలండి. వేపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఇంకొక 5 నిమిషాలు ఉడకబట్టించిన తర్వాత రెడీ అయిందండి కూర. చూడండి ఎలా ఉందో, చాలా బాగుండిద్దండి. చాలా టేస్ట్ కూడా బాగుండిద్ది బంగాళదుంపలు రొయ్య.